రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలితో పాటు పొగమంచు కమ్ముకుంటోంది. టెంపరేచర్లు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్స్. చలి, పొగమంచుకు సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతుందని చెప్పవచ్చు. అంటే గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కూడా, ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఈ రోడ్లపైన ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు ఉంటారో ఈ చలి తీవ్రతకు ఏదైతే మంచు ఉంటుందో మంచు కారణంగా లైట్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ముఖ్యంగా గత 10 రోజుల నుంచి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఉదయం 9 గంటల తర్వాతనే కొంచెం ఏమైనా బయటికి వస్తే మంచిదంటున్నారు. అదేవిధంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు ఎవరైనా సరే కానీ ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వస్తేనే ఆరోగ్య సమస్యలు నుండి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వైద్యులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఏదైతే ఇటు చిన్నపిల్లలతో పాటు వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చూస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే 2024 జనవరిలో, అంటే ఈ మాసంలో, అంటే ఈ నవంబర్, డిసెంబర్, ఈ జనవరిలోనే దాదాపు హైదరాబాద్ నగరంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది గత సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అంతే నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో ఉన్న ఐటీ కారిడార్లో ఉన్న ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఉదయం 7, 6 ప్రాంతం కావస్తున్నా కూడా ఇక్కడ మొత్తం రోడ్లు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా రాత్రిపూట కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఇంకా ఏదైతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ప్రజలు చలి తీవ్రతకు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు భారత మెట్రాలజీ విభాగం కూడా మనకు చెప్పింది. ఎందుకంటే చాలా చోట్ల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 60 తర్వాత 61, 62 సంవత్సరాలు ఇట్లా ఏదైతే వృద్ధులు ఉంటారో వారు కూడా ఈ రక్తనాళాలు పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు చలి తీవ్రత వల్ల ఉంటాయి కాబట్టి బయటికి రాకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణలో మాత్రం చలి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. కావున ఏదైతే అత్యవసరం ఉంటే తప్ప ఉదయం 8 తర్వాతనే బయటికి వస్తే బాగుంటుంది. తర్వాత ఏదైతే ఈ హైదరాబాద్ నగరంలో పొద్దున, అంటే ఉదయం కాలంలో సేవలు అందించే ఇటు పేపర్స్ బాయ్స్తో పాటు వివిధ రకాల పనుల నిమిత్తం బయటకు వచ్చేవారు కూడా తగినటువంటి వస్త్రాలు, అంటే చలి తీవ్రతను తట్టుకునేటువంటి వస్త్రాలు ధరిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఏదైతే ఈ మంచు కారణంగా కూడా కొంచెం ఈ ప్రయాణాలు చేసేటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో కొంచెం అంటే చూసుకుంటూ ఈ లైట్స్ అనేటివి చూసుకుంటూ కొంచెం మూమెంట్ కూడా స్లో ఉంటేనే స్పీడ్ తగ్గించి ఆ మంచు తగ్గే వరకు స్పీడ్గా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్ళడమే శ్రేయస్కరం అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది హైదరాబాద్ నగరంలో చలి తీవ్రతకు సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.